తెలుగు ఫ్లేమ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వీడ్కోలు పలికిన సత్యభామ ధారావాహిక. విజయవంతంగా ప్రారంభమైన భానుమతి సరికొత్త సీరియల్. సిల్వర్ జూబ్లీ సీజన్ గా పాడుతా తీయగా 25వ సీజన్ ప్రారంభం. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ నుండి రాబోతున్న సరికొత్త ధారావాహిక. ప్రముఖ సీరియల్లో నిఖిల్ ఎంట్రీ. సత్యభామ ధారావాహిక గత శనివారం నాడు స్టార్మాలో సక్సెస్ఫుల్ గా ముగిసింది. దేవ్జానీ మొదక్, నిరంజన్ బిఎస్ ముఖ్య తారాగణంగా ఈ సీరియల్లో ప్రేక్షకులని అలరించారు. తెలుగు బుల్లితెరపై 346 ఎపిసోడ్స్ పాటు ఈ సీరియల్ ప్రేక్షకులని అలరించింది. తమ అభిమాన జంటని చూడలేకపోతున్నామని నిరాశగా ఫీల్ అవుతున్నారు. మరి ఇరువురు మళ్ళీ కొత్త సీరియల్ ద్వారా అలరిస్తారా? చూద్దాం. విజయవంతంగా భానుమతి ధారావాహిక ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్ నుండి తమిళ్లో టెలికాస్ట్ అవుతున్న చిన్న మరుమగల్కి రీమేక్ గా సీరియల్ ని తీసుకొచ్చారు. చైత్ర ఈ సీరియల్లో ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. చక్కటి ఆశయంతో చక్కటి పల్లెటూరి వాతావరణంలో ఈ సీరియల్ ప్రారంభమైంది. మరి ఈ సీరియల్ ప్రేక్షకులని ఎంతవరకు మెప్పిస్తుందో చూద్దాం. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకులని అలరించడానికి డియర్ బ్రదర్ చిత్రం వచ్చేస్తోంది. 16వ తేదీ మార్చి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఈ చలనచిత్రం జీ తెలుగు బుల్లితెరపై అలరించనుంది. మా అన్నయ్య సీరియల్లో రీసెంట్ గా కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది. తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో అలరించిన భావనారెడ్డి ప్రస్తుతం మా అన్నయ్య సీరియల్లో పాపాయమ్మ క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు బుల్లితెరపై చిన్ని సీరియల్ ద్వారా ప్రముఖ నటుడు నిఖిల్ ఎంట్రీ ఇచ్చారు. ఒక ముఖ్యమైన క్యారెక్టర్ లో గెస్ట్ అపీరియన్స్ గా నిఖిల్, ఏసీపీ విజయ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నిఖిల్ ప్రేక్షకులని అలరించనున్నారు. పాడుతా తీయగా 25వ సిల్వర్ జూబ్లీ సీజన్ మొదలైంది. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి ఈసారి ఈ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించనున్నారు. ఇక నుండి ఈ కార్యక్రమం సోమ మంగళవారాల్లో రాత్రి 9:30 గంటలకి 45 నిమిషాల పాటు అలరించనుంది. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ నుండి ఒక సరికొత్త సీరియల్ ప్రేక్షకులని అలరించబోతోంది. ఫుల్కీ అనే బెంగాలీ ధారావాహికని రీమేక్ చేసి సౌత్ ఇండియన్ స్క్రీన్స్ పైన కేవి శ్రీరామ్ ఈ సీరియల్ ని జీ తెలుగులో తీసుకొస్తున్నారు. శ్రీరాముని దివ్య చరితమైన శ్రీమద్ రామాయణం హిందీ భాషలో సక్సెస్ఫుల్ గా ముగిసింది. సోనీ సాబ్ లో రాత్రి 7:30 గంటలకి వీర హనుమాన్ సరికొత్త ధారావాహిక ప్రేక్షకులని అలరించనుంది. శ్రీమద్ రామాయణం సీరియల్ ప్రస్తుతం రామాయణ్ అనే టైటిల్ తో ఈ సీరియల్ బెంగాలీ భాషలో కూడా అలరించనుంది. పాపే మా జీవన జ్యోతి సీరియల్లో ఆదిత్య ప్రేమించిన అమ్మాయిని ప్రస్తుతం కథలో ప్రవేశపెట్టారు. గుప్పెడంత మనసు, మళ్ళీ అమ్మాయి గారు, గీతా ఎల్ఎల్బి సీరియల్స్ లో నటించిన సంధ్య ఈ సీరియల్లో న్యూ క్యారెక్టర్ ఎంట్రీగా వచ్చారు. ప్రముఖ నటుడు సాయి కిరణ్, ప్రముఖ నటి శ్రవంతి ఇద్దరు రియల్ లైఫ్ కపుల్ అని అందరికీ తెలిసిందే. ఈ ఇరువురు భానుమతి సరికొత్త సీరియల్లో జోడీగా ప్రేక్షకులని అలరించనున్నారు. 8వ వారం టీఆర్పీ చూస్తే టాప్ 5 సీరియల్స్ గా అర్బన్ ప్లస్ రూరల్ లో ఈ సీరియల్స్ నిలిచాయి. ఇక అర్బన్ ప్రకారం టాప్ 5 సీరియల్స్ గా ఈ 5 సీరియల్స్ నిలిచాయి. తెలుగు ఫ్లేమ్ న్యూస్ సమాప్తం. నమస్కారం.